హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా ఏదైనా వండుకొని తినాలని క్రేవింగ్ వస్తుంది. సో ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్ కర్రీ ఎలా చేయాలి సింపుల్గా టేస్టీగా అని ఈ వీడియోలో చూసేద్దాం. సో రెసిపీని యాస్టీస్గా ఫాలో అయిపోండి. కర్రీ టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఒక సైడ్ ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి పక్కన పెట్టేశాను. ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నేను 1/2 కిలో ఆనియన్స్ తీసుకున్నాను 4 ఎగ్స్కి, అండ్ 4 చిల్లీస్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ప్యాన్ చేంజ్ చేస్తాను, సరిపోదు అనిపించింది. అండ్ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత టొమాటోస్ని నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోసే వేస్తాం మనం, చింతపండు వేయము, అదే పులిపిస్తుంది. టొమాటోస్ బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి బాగా సాటే అవుతాయి. టొమాటోస్ బాగా కుక్ అయిన తర్వాత నేను కరివేపాకు వేస్తున్నాను. నా దగ్గర కొంచెమే ఉంది, మీరు ఎక్కువ వేసుకోండి. నేను అదే వేస్తున్నాను. లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. 3 స్పూన్స్ కారం అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది. మీరు మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ లైట్గా గరం మసాలా యాడ్ చేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ రావడానికి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని అందులో వాటర్ పోసేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీని తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1 కప్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 to 8 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంకొక సైడ్లో ఇంకొక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా సాల్ట్, అలానే పించ్ ఆఫ్ పసుపు వేసుకున్నాను. అందులో ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్ని పీల్ ఆఫ్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలానే చూడడానికి కలర్ కూడా బాగా అనిపిస్తుంది. నేను ఎగ్స్కి అయితే ఘాటు పెట్టలేదు, ఎందుకంటే కర్రీలో వేసినప్పుడు లోపలంతా మెత్తగా అయిపోకుండా. అండ్ ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ తీసుకొచ్చి కర్రీలో వేసేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, అందుకనే వేయలేదు. అండ్ రైస్ పెట్టుకొని వేడివేడిగా ఎగ్ కర్రీ వేసుకొని ఆ పులుసుని రైస్లో మిక్స్ చేసుకొని ఎగ్ తీసుకొని పెట్టుకొని తింటే అబ్బా, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.